పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 పార్లమెంట్ సెక్టార్లు ఒక ఎత్తు అయితే మహబూబ్ నగర్ పార్లమెంట్ సెక్టార్ మాత్రం ప్రత్యేకంగా నిలుస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ నియోజకవర్గం కూడా మహబూబ్ నగర్ పార్లమెంట్ సెక్టార్కి వస్తున్న నేపథ్యంలో ఇక్కడ బీజేపీ పార్టీ నుంచి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు హోదాలో ఉన్నటువంటి డీకే అర్ణబర్లో ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇక్కడ చూసుకున్నట్టయితే సీఎం వర్సెస్ డీకే అర్ణ అన్నట్టుగా పూర్తిగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ప్రచారం అయితే ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి. ఇద్దరి మధ్య ఉత్కంఠ పోరు కూడా కొనసాగుతుంది. ప్రస్తుతం మనతో పాటు బీజేపీ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి డీకే అర్ణ ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే అమ్మా. మేడం ఎట్లా సాగుతుంది ప్రచారం? ఎందుకంటే సీఎం సొంత జిల్లా కాబట్టి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రత్యేక ఫోకస్ పెట్టారు ఈ పార్లమెంట్ సెక్టార్ పై. మీరు కూడా చాలా దూకుడుగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఎట్లా ఉంది ప్రజల్లోకి వెళ్ళినప్పుడు? ప్రజల రిసీవింగ్ కావచ్చు, ప్రచారం కావచ్చు, ఎట్లా జరుగుతుంది? చాలా మంచి స్పందన ఉంది. ప్రజల లోపల విశేషమైనటువంటి స్పందన నరేంద్ర మోదీ పట్ల, భారతీయ జనతా పార్టీ పట్ల ఉంది. ఏ గ్రామానికి వెళ్ళినా పెద్ద ఎత్తున ప్రజలు చాలా తండోపతండాలుగా వచ్చి రిసీవ్ చేసుకుంటున్నారు. ఈసారి నరేంద్ర మోదీ గారికి మేమంతా అనేటటువంటి విషయం చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను. సో ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా మంచి స్పందన ఉంది. అంటే ప్రతి ఒక్కరు మొన్న ఇది అంటే ఈ ఓటు స్పష్టంగా ప్రజలకు అర్థమైంది. ఈ ఓటు దేశం కోసము, నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావడం కోసము. సో నరేంద్ర మోదీ గారు మాకు బియ్యం ఇచ్చిండ్రు, నరేంద్ర మోదీ గారు మాకు కరోనా టీకాలు ఇచ్చిండ్రు, నరేంద్ర మోదీ గారు మాకు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చిండ్రు, నరేంద్ర మోదీ గారు మాకు అంగన్వాడీలో మా పిల్లలకు మాకు భోజనాలు పెడుతూ ఇట్లా ప్రతి ఒక్కటి రైతులకు మాకు నరేంద్ర మోదీ గారు పైసలు మా అకౌంట్లలో వేస్తున్నారు, నరేంద్ర మోదీ గారు మాకు సబ్సిడీ కింద ఎరువులు అందిస్తున్నాడు. ఇట్లా ప్రతిదీ కూడా ఒక్కొక్క కార్యక్రమం పట్ల గ్రామాల్లో ఈరోజు ఉపాధి హామీ పనుల కింద నరేంద్ర మోదీ గారు మాకు మా ఉపాధి హామీ కూలీ పైసలు పెంచిండ్రు, 310 రూపాయలు చేసిండ్రు. ఇవన్నీ అంటే వీళ్ళు అయినా పెంచినా కూడా ఇక్కడ ఉన్న ప్రభుత్వం ఇస్తలేదు, ఇక్కడ ఉన్న వాళ్ళు మాకేం చేస్తలేరు అనేటటువంటిది. మొన్న హామీలు ఇచ్చిండ్రు, 6 హామీలు అన్నారు, 6 గ్యారెంటీలు అన్నారు. 6 గ్యారెంటీలలో బస్సులు ఎక్కించిండ్రు మమ్మల్ని, ఆడవాళ్ళని బస్సులు ఎక్కించి మమ్మల్ని ఒకరినొకరు కొట్టుకునేటట్లు చేస్తున్నారు. మాకు ఆ బస్సుల వల్ల చాలా మమ్మల్ని అవమానం చేస్తూ ఉన్నారు. మహిళలను బస్సుల్లో నిలబెడుతున్నారు, బస్సులలో మమ్మల్ని కూర్చొనియడం లేదు. ఇట్లా ఒక్కొక్కరు చాలా పెద్ద గ్రామాల లోపల పోయినప్పుడంతా కూడా ఈ ప్రభుత్వం పట్ల కూడా చాలా వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ ఉన్నారు. రైతు బంధు ఇవ్వలేదని, ఈ ప్రభుత్వం రుణమాఫీ 2 లక్షలు చేస్తానా చేయలేదని, అదేవిధంగా 2500 ప్రతి మహిళకు నెల వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో వేస్తామన్నారు, ఇంతవరకు వేయలేదని, పెన్షన్ 2000 పెన్షన్ 4000 చేస్తామన్నారని, అదేవిధంగా చదువుకున్నటువంటి పిల్లలకు నిరుద్యోగులకు 4000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారని, చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు 5 లక్షల రూపాయల క్రెడిట్ కార్డు ఇస్తాము, మీరు ల్యాప్టాప్ అన్న కొనుక్కోండి, ఐప్యాడ్ అన్న కొనుక్కోండి అని చెప్పినారన్నమాట. ఇప్పుడు ఏమి ఇవ్వలేదని, డిగ్రీ చేస్తున్నటువంటి అమ్మాయిలకు స్కూటీలు ఇస్తామని చెప్పింది, ఇవ్వలేదని, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తామన్నారు, ఇవ్వలేదని, 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు, ఇవ్వలేదని, 2 లక్షల రూపాయలు గొర్రెల లోన్లకు ఇస్తామన్నారు, ఇవ్వలేదు అని, అంతకుముందు కట్టిన డబ్బులే వాపస్ ఇవ్వలేదని. సో ఇవన్నీ చాలా విషయాల్లో ఈరోజు రైతులకు బోనస్, వరి ధాన్యం కొనుగోలు పైన 500 బోనస్ ఇస్తామన్నారు. ఈరోజు మార్కెట్లల్లా కళ్ళాలల్లా ధాన్యం ఎక్కడ ధాన్యం కుప్పలుగా ఉన్నది. ఆ ధాన్యమే కొంటలేరు బోనస్ సంగ దేవుడు ఎరుగనేటటువంటి మాట రైతులు మాట్లాడుతూ ఉన్నారు. చాలా వ్యతిరేకత ఈరోజు ప్రతి గ్రామంలో కూడా ప్రజలందరూ వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం మీద. మొన్ననే ఓట్లు వేసినాం, ఈ ఓటు మోదీ గారికి, ఈ ఓటు నరేంద్ర మోదీకి. మొన్న కాంగ్రెస్కి వేసినాం, వాళ్ళు ఇంకా ఏం చేయలేదు, ఇప్పుడు వాళ్ళకి కాదు ఓటు మోదీ గారికి వేస్తాం, మోదీ గారు మాకు అంతా చేసినాం కాబట్టి మేము ఈ ఓటు మోదీకి అని ప్రజలు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ పార్లమెంట్ సెక్టర్ లో దాదాపు 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు. కొడంగల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా ఇక్కడే ఉన్నాడు. కాబట్టి వాళ్ళు ఇక్కడ స్పెషల్ ఫోకస్ పెట్టారు. వాళ్ళ ఎమ్మెల్యేలు కావచ్చు, ముఖ్యమంత్రి సైతం ఇప్పటికి దాదాపుగా 6 సార్లు ఈ పార్లమెంట్ లోనే పర్యటించి ప్రచారం చేసినటువంటి పరిస్థితి. సో వారు కూడా చాలా ధీమాగా ఉన్నారు. రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కాబట్టి గెలుపు మాదే అని చెప్పి. సో అటువంటి పరిస్థితులు ఏమన్నా ఉంటాయా? కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 7 మంది ఉండడం, రేవంత్ రెడ్డి సొంత ప్రాంతంగా ఉండడం ఏమన్నా ఎఫెక్ట్ ఉండబోతుంది అట్లా? ఆయన సొంత ప్రాంతం అంటే ఆ ప్రాంతానికి ఆయన చేసిన సేవలు ఏమీ లేవు. రేవంత్ రెడ్డి గారు ఆ ప్రాంత ప్రజలకు చేసిన సేవలు ఏమీ లేవు. ఆ ప్రాంత ప్రజలతో ఒక్కొక్కరితో ఆయనకున్న అనుబంధం కూడా ఏమీ లేదు. ఆయన గతంలో 2 సార్లు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినారు. అప్పుడు కూడా ఈ ప్రాంతంలో పెద్దగా ఆయన చేసింది ఏమీ లేదు. ప్రజలతో కూడా అంత పెద్ద
దగ్గర సంబంధాలు లేవు. అక్కడ తిరుపతి రెడ్డి వాళ్ళ బ్రదర్కే యొక్క ప్రజలతో సంబంధాలు ఉన్నాయి తప్ప రేవంత్ రెడ్డి గారికి డైరెక్ట్ గా ప్రజలతో సంబంధాలు, ముఖ్యమైన లీడర్లతో సంబంధాలు ఉండవచ్చు. కానీ ఈరోజు మళ్ళీ ఆ తర్వాత లాస్ట్ టైం ఓడిపోయినప్పుడు మల్కాజ్గిరి నుంచి పార్లమెంట్కి పోటీ చేసిండ్రు. పార్లమెంట్ పోటీ చేసి మరి పాలమూరు బిడ్డనని చెప్పుకుంటాడు, ఉమ్మడి పాలమూరు బిడ్డని నేనని. కానీ పాలమూరు గురించి ఒకరోజు కూడా ఎక్కడ ఏ సమస్యలపైన వాళ్ళు పోరాటాలు చేయలేదు, మహబూబ్నగర్ ప్రజల కోసం ఎలాంటి ఉద్యమాలు చేపట్టలేదు, వాళ్ళు చేసింది కూడా లేదు. సో ఈరోజు ముఖ్యమంత్రి అవుతా అని చెప్పి మొన్న నిలబడితే నేను ముఖ్యమంత్రి అవుతా సార్ గెలిపేయండి అంటే అభివృద్ధి అవుతుందేమో ముఖ్యమంత్రి అయితే ఇప్పుడన్నా మా ఊరు బాగా అవుతుందని కొడంగల్ ప్రజలు ఓట్లేసి గెలిపించిండ్రు, ముఖ్యమంత్రి అయిండు. ఇంకా ఆయనకి వేసేది ఏముంది ఓటు? ఈ ఓటు నరేంద్ర మోదీ గారికి. ఆయనకు ఓటు వేసిండు, ముఖ్యమంత్రి అయిపోయిండు. ఈ ఓటు రేవంత్ రెడ్డి గారిది కాదు. ఈ ఓటు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గెలవడం అనేది ఆల్రెడీ గెలిచిండు, ముఖ్యమంత్రి అయిండు. ఈ ఓటు నరేంద్ర మోదీ గెలవడానికి. ఇక్కడ ఈ ప్రాంతంలో డీకే అరుణమ్మ గెలిస్తే, ఈ పాలమూరు బిడ్డ గెలిస్తే, ఈ పాలమూరు ఆడబిడ్డ గెలిస్తే ఈ ప్రాంతం ప్రజలకు న్యాయం జరుగుతుంది. గతంలో ఉన్న వాళ్ళందరూ బయటికి వెళ్ళి వచ్చి పోటీ చేసి వెళ్ళిపోయినరు. గతంలో ఇక్కడ పెద్ద ఎత్తున బయటి ప్రాంతాలకు వెళ్ళి వచ్చిండ్రు, పార్లమెంట్ మెంబర్లు అయినరు, వెళ్ళిపోయినరు. ఈ ప్రాంతానికి ఎవ్వరు కూడా ఎలాంటి సేవలు అందించలేదు, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు. ఇక్కడ లోకల్గా ఉన్న ఒకరిద్దరు గెలిచినా వాళ్ళు కూడా ఈ ప్రాంతాన్ని పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. సో ఈరోజు డీకే అరుణమ్మ ఎప్పుడు ప్రజల మధ్యలో ఉంది, ప్రజల కోసం పోరాటాలు చేస్తుంది. ఈ ప్రాంతంలో మంత్రిగా ఉన్నప్పుడు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసింది, ప్రజలతో మమేకమై తిరిగింది, పెద్ద ఎత్తున ప్రజలకు సమయం ఇచ్చి పనిచేసింది. కాబట్టి రేపు అరుణమ్మ గెలిస్తే మళ్ళీ ఈ ప్రాంతం మంచి అభివృద్ధి జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు ఇచ్చేటటువంటి అన్ని పథకాలు కూడా మాకు అవగాహన కల్పిస్తుంది, మాకు అందిస్తున్నటువంటి నమ్మకం ప్రజల లోపల ఉంది. కాబట్టి ప్రజలంతా కూడా ఈసారి నరేంద్ర మోదీ గారు అక్కడ గెలవాలి, దేశంలో ఉంటారు, ఇక్కడ డీకే అరుణమ్మ గెలవాలనేటటువంటి అభిప్రాయంతో ఉన్నారు. ఈ ఓటు ఖచ్చితంగా దేశంలో ప్రధానమంత్రి ఎవరు ఉండాలని ఎన్నుకునేటటువంటి ఓటు, ఇది పెద్ద ఓటు. మొన్న వేసిన ఓటు వాళ్ళకి వేసిండు, మళ్ళీ వాళ్ళు ఓటు అడగాలంటే 6 గ్యారెంటీలు పూర్తి చేసినాకనే ఓటు అడగాలి. ప్రజలు కూడా అదే మాట అంటున్నారు, వాళ్ళు 6 గ్యారెంటీలు ఇచ్చి మాకు ఓటు అడగాలి, ఇది మోదీకే ఇస్తాం మేము అని ప్రజలు ఎక్కడ పోయినా అదే మాట్లాడుతున్నారు. కానీ చూసుకున్నట్టయితే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం జరుగుతున్నటువంటి పరిస్థితి చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎక్కడ పర్యటించినా సరే స్పెషల్ గా మిమ్మల్ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇటీవల కేసీఆర్ గారు కూడా మహబూబ్నగర్ పర్యటనలో భాగంగా మిమ్మల్ని టార్గెట్ చేసి మాట్లాడినటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే కొంత మీపై కొన్ని రకాల పరుష పదజాలు కూడా వాడినటువంటి పరిస్థితి. మీ కుటుంబం కావచ్చు, మీ మామగారు, మీ భర్త, మీ నాన్నగారు, వీరంతా కూడా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తులే. సో ఇప్పుడు ఈ ఎన్నికల్లో మాత్రం మిమ్మల్ని ఒక దొరసాని అనేటటువంటి పదజాలం కావచ్చు, రకరకాల పదాలతో కించపరుస్తూ మాట్లాడినప్పుడు మీకు ఏమైనా బాధ అనిపించింది? ఎట్లా అనిపించింది? చాలా బాధ అనిపిస్తుంది. అంటే ఒక మహిళగా వాళ్ళు ఇటు ఓడిపోతున్నామనేటటువంటి భయంతోన ఇరు పార్టీలు, టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కానీ, కేసీఆర్ కానీ, అదేవిధంగా రేవంత్ రెడ్డి కానీ ఈరోజు ఓడిపోతున్నాము. డీకే అరుణమ్మకి జిల్లాలో మంచి పేరుంది, నరేంద్ర మోదీ గారి యొక్క అంటే ఈరోజు పెద్ద ఎత్తున నరేంద్ర మోదీ గారి యొక్క కరిష్మా ఈరోజు ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. నరేంద్ర మోదీ గారి యొక్క ఈరోజు వారి యొక్క కీర్తి, డీకే అరుణమ్మ యొక్క ఈ ప్రాంతంలో మీకు ఉన్నటువంటి పరిచయాలు, ఆదరణ, ఈ రెండు కలిస్తే ఖచ్చితంగా డీకే అరుణమ్మ గెలిచే అవకాశం ఎక్కువ ఉందనేటటువంటి విషయంగా ఒక ఆలోచనతోనే గెలుస్తుందామనేటటువంటి దీంతోనే ఎట్లా దీన్ని అడ్డుకట్టవేయాలనేటటువంటి విధంగా ఈరోజు ఒక మహిళ అనేటటువంటి గౌరవం లేకుండా కించపరిచే విధమైనటువంటి మాటలు మాట్లాడడం, అవమానించే విధంగా మాట్లాడడం, వీళ్ళు చాలా పెద్ద నీతి వాక్యాలు చెప్తారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో 3 సార్లు ఎమ్మెల్యేగా చేసి, జిల్లాకు మంత్రిగా చేసి, జిల్లాకు ఎన్నో సేవలు అందించి, ఈ జిల్లా కోసం కంప్లీట్గా నా లైఫ్ని అంతా కూడా సాక్రిఫైస్ చేసి, నా పర్సనల్ లైఫ్ అంతా కూడా సాక్రిఫైస్ చేసి ఈ ప్రాంత ప్రజల కోసం సాగునీటి ప్రాజెక్టుల కోసం పోరాటాలు చేసిన, తాగునీటి ప్రాజెక్టుల కోసం పోరాటాలు చేసిన, లో వోల్టేజ్ పవర్ని సమస్యను పరిష్కరించడం కోసం పోరాటాలు చేసిన, ఈ ప్రాంతంలో అన్ని రకాల ప్రజల సమస్యలపైన పోరాటం చేసి ఆ సమస్యలకు పరిష్కార మార్గం చూపించిన నాకు అధికారం వచ్చినప్పుడు ప్రజల మధ్యలో ఉండి ప్రజలతో మమేకమై ప్రజల కోసం పనిచేసినాం. అది చూసి జీర్ణించుకోలేక, అదేవిధంగా ఈరోజు ఆ దీంట్లో కూడా నేను మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా నేను గెలిచినప్పుడు మా నాన్న కూడా ఎమ్మెల్యే, ఆసారి మా నాన్న కూడా గెలిచిండు.
తండ్రి కూతురం ఇద్దరము, నేను ఇండిపెండెంట్ గెలిచిన, కాంగ్రెస్ పార్టీ నాకు టికెట్ ఇవ్వలే, నేను ఇండిపెండెంట్ గెలిచిన తర్వాత మా నాన్న సంవత్సరం లోపల నక్సలైట్ల యొక్క కాల్పుల్లో మా తండ్రి మా తమ్ముడు ఇద్దరు చనిపోయారు. ఇద్దరిని పోగొట్టుకున్న కుటుంబం అయినా కూడా వెనక్కి పోలే. ఏ రోజు కూడా నా తండ్రిని చంపినా, మా తమ్ముని చంపినా, నక్సలైట్లు చంపేసినా కూడా నేను వెనక్కి పోలే. ధైర్యంగా ముందుకు పోయే ప్రజల కోసం పనిచేసిన. ఈరోజు వీళ్ళు ఏమి చెయ్యని వాళ్ళు, ఈ జిల్లాకు ఎలాంటి పని చేయలేదు, ఎలాంటి పోరాటాలు చేయలే, ప్రజల కోసం ఒక్కనాడు వీళ్ళు పనిచేసిన వాళ్ళు కాదు, మాట్లాడిన వాళ్ళు కాదు, ప్రజల కోసం ఒక పోరాటాలు చేసిన వాళ్ళు కాదు, తెచ్చి పనులు చేసిన వాళ్ళు కాదు. వీళ్ళకి ఈరోజు జీర్ణం అయితలేదు. డీకే అరుణమ్మ గురించి ప్రజలు ఈరోజు ఆదరణ చూపిస్తుంటే జీర్ణం చేసుకోలేక, ఒక పాలమూరు బిడ్డ, పాలమూరు ఆడబిడ్డ ప్రజల లోపల ఆదరణ ఉందని గతంలో ఉన్న సీనియర్ నాయకులు కూడా జీర్ణం చేసుకోలేదు, అణగదొక్కడానికి ప్రయత్నం చేశారు. ఈరోజు వాళ్ళ వారసులో చూడ అదే పని చేస్తున్నారు. ఇక వాళ్ళు చూపిస్తాయి ఈరోజు వాళ్ళు మాట్లాడే మాటలు సోషల్ మీడియాలో ఏ విధంగా పెడుతున్నారు. సోషల్ మీడియాలో ఇగో చెయ్యి గుర్తు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, మేం రెడీ మేకప్ రాణికి ప్యాకప్ చెప్పడానికి. మహబూబ్ నగర్ ప్రజలు, నా మహబూబ్ నగర్ ప్రజలు ఢీకరణ మన ఇట్లా మాట్లాడేటోళ్ళు ఎవ్వరు లేరు. ఈ చిల్లర రాజకీయాలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తప్పితే ఢీకరణమ్మని ఈ విధంగా మాట్లాడేటోళ్ళు ఈ ప్రాంతంలో ఉన్నారంటే వాళ్ళు అంటే ఢీకరణమ్మ యొక్క ఎదుగుదలను చూసి జీర్ణం చేసుకోలేని మాత్రమే. ఒక మహిళను పట్టుకొని మేకప్ రాణి అని మాట్లాడుతున్నారంటే దానికి చెప్పండి, ఒక మహిళను మేకప్ రాణి అంటే ఏమన్నట్టు అంటే ఒక మహిళ యొక్క కట్టుబొట్టును, మహిళ యొక్క సాంప్రదాయమైనటువంటి కట్టుబొట్టును వీళ్ళు అవమానిస్తున్నారు. వాళ్ళ ఇళ్ళల్లో మహిళలు చీరలు కట్టుకుంటలేరా? వాళ్ళ ఇళ్ళల్లో మహిళలు పొట్టు పెట్టుకుంటలేరా? వాళ్ళ ఇళ్ళల్లో మహిళలు పౌడర్ కొట్టుకుంటలేరా? ఒక ఆడమనిషిని, ఒక ఆడపిల్లని పట్టుకొని మేకప్ రాణి అని మాట్లాడతారా? అసలు ఏం మాటలు ఇవి? ఒక మర్యాద ఉన్నటువంటి రాజకీయ నాయకుడు రేవంత్ రెడ్డి గారికి ఇంట్లో తన భార్య, తన బిడ్డ ఇద్దరు ఉన్నారు ఇంట్లో. మరి వాళ్ళని అడగండి, ఈ విధంగా మాట్లాడడం రైట్ ఏమని అడగండి. రేవంత్ రెడ్డి గారి భార్య గీతమ్మని అడగండి, అమ్మ మీ భర్త ఈ విధంగా పెట్టిస్తున్నాడు పోస్టులు, మరి ఇది కరెక్టా ఒక మహిళ గురించి ఈ విధంగా పెట్టడం అనేది? మేకప్ అంటే వాట్ మీన్స్? మేకప్ అంటే ఏం చెప్పాలి ఫస్ట్? పుట్టినప్పుడు పుట్టినట్లే ఉన్న వాళ్ళందరూ పుట్టినట్టుగానే బయట తిరుగుతున్నారా? మేకప్ అంటే ఏంటిది? ఒక మహిళను పట్టుకొని మేకప్ రాణి అంటాడు. సోషల్ మీడియాలో మొత్తం రాపిస్తారు, బూతులు రాపిస్తారు. వాళ్ళకి అమ్మ అక్క చెల్లె లేదా? వాళ్ళ మీద రాయించుకోండి, అంత రాయించుకోవాలని అనుకుంటే. పరాయి మహిళలను అవమానించొద్దు. మీకు అంత కోరిక ఉంటే మీ ఇంట్లో వాళ్ళని అవమానించుకోండి. మీకు మహిళలంటే గౌరవం లేకుంటే మీ ఇంట్లో వాళ్ళని ఆ విధంగా మాట్లాడుకుంటారా మీరు? అట్లనే సారా రాణి డీకే అరుణ అంటారు. సారా రాణి డీకే అరుణ ఏం సంబంధం చెప్పాలా వాళ్ళు? అంటే డీకే అరుణ కూర్చొని సారా ఏమిందా? ఏం వాళ్ళ ఉద్దేశం ఏంటిది? సారా రాణి డీకే అరుణ అంటే ఏం ఉద్దేశం? వాళ్ళ ఉద్దేశం అంటే ఒక మహిళను ఎన్ని విధాలుగా మీరు అవమానించదలుచుకుంటున్నారో దీనివల్లనే వాళ్ళకి అర్థమవుతుంది ఏం గౌరవం ఉంది మహిళ అంటే వాళ్ళ హృదయంలో. మహిళల పట్ల వాళ్ళకున్న గౌరవం ఏంది? నేను ఇంత పెద్ద ఎత్తున ఒక రాజకీయాల్లో పైకి వచ్చినటువంటి మహిళలను పట్టుకొని ఈ విధంగా మాట్లాడుతుంటే సామాన్య మహిళ పరిస్థితి ఏంది రాష్ట్రంలో? సామాన్య మహిళ యొక్క పరిస్థితి రాష్ట్రంలో ఏంది? ఈ ముఖ్యమంత్రి గారు చెప్పాలి. ఈ ముఖ్యమంత్రి గారు ఒక మహిళకు నీ ముఖ్యమంత్రిగా నువ్వే ఈ విధంగా ఈరోజు చేపిస్తుంది. ఒక సామాన్య మహిళకు ఈ రాష్ట్రంలో భద్రత ఉందా? మహబూబ్ నగర్ లో ఓ బీసీ మంత్రిపై హత్యకు కుట్ర బందిన బీసీ వ్యతిరేకత. ఎవరిని కుట్ర బందినో చెప్పాలి. ఒక వార్తలు పెట్టడం కాదు కదా, చెప్పాలి ఎవరు పెట్టిండ్రో. అరే ఈ సన్యాసులు ఏడున్నారబ్బా? వాళ్ళ పార్టీలోనే ఉన్నారు కదా ఇప్పుడు వాళ్ళంతా. ఎవరి మీద కేసులు అయినాయో, ఎవరైతే వీళ్ళు బీసీ మంత్రి అని అంటున్నారో ఆ బీసీ మంత్రి ఎవరిని కేసులు పెట్టి జైల్లో పెడితే వాళ్ళని ఆదుకున్నది ఎవరు? ఈ నాయకులు ఎక్కడున్నారు ఆ రోజు? పార్టీలకు అతీతంగా డీకే అరుణమ్మ వాళ్ళని కాపాడింది. పార్టీలకు అతీతంగా ఈరోజు ఎవరైతే ఈ బీసీ మంత్రిపై హత్య కుట్ర, బీసీ మంత్రిపై హత్యకు కుట్ర అని కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్త మీద
ఆ మంత్రి హత్య కేసు పెడితే జైలుకి వెళ్తే రక్షించింది డీకే అరుణ. ఈ కాంగ్రెస్ నాయకులు ఎక్కడున్నారు ఆ రోజు? వాళ్ళని ఎందుకు మీరు కాపాడలేదు? వీళ్ళు డీకే అరుణ మీద మాట్లాడతారు. వీళ్ళకి ఇది చిత్తశుద్ధి. అంటే వీళ్ళకి ఎంత కసి ఉందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అంటే మొత్తంగా చూస్తుంటే ఎక్కడ చూసినా కూడా ఇన్ని ఒకటి కాదు రెండు, మీకు 2-3 చూపించిన టీవీలు అన్ని చూపించలేము. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 18 ఇంకా ఎన్ని పెడతారో తెలియదు ఎలక్షన్ అయ్యే వరకు. ఇట్లా రోజుకోటి సృష్టించి క్రియేట్ చేసి మర్యాద లేకుండా అవమానించుకుంటూ కించపరుచుకుంటూ అసలు నేను ఏంది? రాజకీయాల్లో మహిళ ఉండకూడదా? ఎందుకు ఇంత కక్ష మీకు? రాజకీయాల్లో మహిళ అడుగుతుంటే మీరు ఎందుకు చూడలేకపోతున్నారు? రేవంత్ రెడ్డి చెప్తాడు కంటోన్మెంట్లో మహిళకు టికెట్ ఇచ్చింది వీళ్ళు, అక్కడ మహిళని గెలిపించాలంట, మరి ఇక్కడ మహిళను ఊడగొట్టాలంట. ఇదేం రాజకీయం? అంటే ఇదంతా మీకు ప్రచారంలో వస్తున్నటువంటి ఆదరణ కావచ్చు, మీకు ఇమేజ్ ను తగ్గించి మిమ్మల్ని కొంచెం డిగ్రేడ్ చేసేందుకే ఇదంతా జరుగుతుంది అనుకోవచ్చా? అంటే డీకే అరుణమ్మ యొక్క ఆమెకున్నటువంటి ఇమేజ్ని దెబ్బతీయాలి, డ్యామేజ్ చేయాలి, ఆమెని ఎన్ని విధాలుగా ఆమెని టార్గెట్ చేసి డ్యామేజ్ చేయాలి అన్ని విధాలుగా చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఎన్ని విధాలుగా ఇంత ప్రయత్నం ఎంత ఎక్కువ చేస్తే నాకు అంత ప్రజల్లో ఆదరణ పెరుగుతుంది. వాళ్ళు చేస్తున్న ప్రతి తప్పు రేపు వాళ్ళు అనుభవించక తప్పదు. వాళ్ళు ఒక మహిళ పట్ల వివరిస్తున్నటువంటి తీరుకు తప్పకుండా అయోధ్య రాముడు వాళ్ళని శిక్షించేది ఖాయం. వాళ్ళకి దేవుడు అంటే నమ్మకం లేదు, మాకుంది నమ్మకం. ఒక మహిళగా నేను కూడా ఇటువంటి వాళ్ళకి నేను ఒక శాపం పెట్టగలను. ఈమె శాపం పెడితే పిల్లి శాపాలు అనుకోగలను, అవి పిల్లి శాపాలో ఏం శాపాలో తర్వాత తెలుస్తాయి. ఒక మహిళ మనసు నొప్పించి మహిళని ఈ విధంగా మనోవేదకు గురి చేసే మాటలు పెట్టడం, ఒక మహిళను కించపరిచే విధంగా మాట్లాడడం. నేను అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా ఒకసారి చూడండి, రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రతాపం చూడండి. ఒక డీకే అరుణ ఈ రాష్ట్రంలో గట్టిగా పోరాటం చేస్తుంది. ఒక మహిళని ఇంతమంది డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. ఒక్క మహిళను ఎట్లా అంతం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ. సో ఇదంతా కూడా మీరు చూపించిన థంబ్నైల్స్ అన్ని కూడా కాంగ్రెస్ బులెటిన్ అనేటటువంటి యూట్యూబ్ ఛానల్ కు సంబంధించి ఉన్నాయి. వాళ్ళే కాంగ్రెస్ వాళ్ళే పెట్టిండు. రేవంత్ రెడ్డి వాళ్ళ క్యాండిడేట్ కలిపి ఇది ఒక నెగటివ్ మొత్తం నెగటివ్ ప్రచారం కోసం కొన్ని క్రియేట్ చేసి దాంట్లోంచి ఇటు చేస్తా ఉన్నారు. వాళ్ళు మొత్తం వీళ్ళే కాంగ్రెస్ వాళ్ళే తయారు చేసి దాటి ద్వారా ఒక ప్రచారాన్ని నెగటివ్ ప్రచారం తీసుకెళ్లాలి, ఎట్లన్నా అరుణమ్మ గెలవకుండా అడ్డుకోవాలి. దీనిపై మీరు ఏమైనా లీగల్ గా ముందుకెళ్తున్నా? ఖచ్చితంగా ఈసీఐకి కంప్లైంట్ ఇచ్చిన, సైబర్ క్రైమ్ వాళ్ళకు కూడా కంప్లైంట్ ఇచ్చిన, ఎలక్షన్ కమిషన్ కి ఇచ్చిన, సైబర్ క్రైమ్ కి కంప్లైంట్ ఇచ్చిన, తప్పకుండా వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ కూడా చేస్తున్నా. సో ఎన్ని రకాలుగా మాటలతో ఒత్తిడి కావచ్చు, ఈ రకంగా సోషల్ మీడియాలో కూడా ఇదంతా చేస్తున్నప్పుడు బయట ఏం మాట్లాడిండో చూసిండు ముఖ్యమంత్రి బయట ఏం మాట్లాడిండు, వాళ్ళ క్యాండిడేట్ ఏం మాట్లాడుతున్నాడు, అసలు వాళ్ళు అసలు ఏమన్నా వాళ్ళ స్థాయి, అసలు డీకే అరుణకు వాళ్ళు అసలు ఏమైనా సరిపోయే స్థాయా? అసలు వాళ్ళు నాకు ఎక్కడైనా నాకు కాంపిటీటర్స్? అసలు వాళ్ళు డీకే అరుణ ఎక్కడ, వాళ్ళు ఎక్కడ? వాళ్ళ గుణాలు చూడండి, వాళ్ళ పద్ధతి చూడండి, వాళ్ళ మాట తీరు చూడండి. ఎక్కడైనా సరిపోతారా నాకు? వాళ్ళు ఎక్కడైనా సరిపోతారా? చిల్లరగా మాట్లాడుకుంటూ చిల్లరగా వ్యవహారం చేస్తూ ముఖ్యమంత్రి కుర్చీకే ఇవాళ అగౌరవం కలంకితం లాగా మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ అమ్మ, ప్రియాంక గాంధీ అమ్మ, మరి అమ్మగారులు ఏం చేస్తున్నారు? వాళ్ళ క్యాండిడేట్ ఇట్లా మాట్లాడుతుంటే కళ్ళు చెవులు మూసుకొని చూస్తున్నారా? ఒక మహిళ గురించి కించపరుస్తుంటే మరి వాళ్ళకి సోయి వస్తలేదా? మరి రాజకీయం చేస్తే రాజకీయం చేయండి, రాజకీయం మాట్లాడండి. నీ పార్టీ వ్యవహారం మాట్లాడు, మా పార్టీ సిద్ధాంతం మాట్లాడతాం, మీ పార్టీ సిద్ధాంతం మాట్లాడండి. అంతేగాని నా మీద లేని మరి వ్యక్తిగతమైనటువంటి కామెంట్లు చేసుకుంటూ వ్యక్తిగతంగా కించపరుస్తూ సోనియా గాంధీని ఇట్లే చేస్తారా మీరు? ప్రియాంక గాంధీని ఇట్లే చేస్తారా మీరు? మేము అట్లే మాట్లాడుతున్నామా? వాళ్ళని మహిళలకు గౌరవం ఇస్తలేమా? రాజకీయం అంటే రాజకీయపరంగా ఉండాలి. వ్యక్తిగతంగా కించపరిచే విధంగా, అవమానపరిచే విధంగా మాట్లాడడం అదేమన్నా సాంప్రదాయమా? మాకు రాదా మాట్లాడడం? కానీ ఒక మనుషులకు ఒక డిగ్నిటీ ఉండాలి. కనీసం డిగ్నిటీ లేనటువంటి వాళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే సిగ్గుచేటు.
మొన్నటిదాకా ఉన్న ఆయన ఒకే ఎత్తుంటే ఆయన రెండింతలు అయింది ఇప్పుడు 3-4 నెలలకే. సో రేవంత్ రెడ్డి చాలా సందర్భాల్లో మాట్లాడుతూ కూడా ఇక్కడ డీకేఆర్ గెలిస్తే నా సీఎం సీటుకు ప్రమాదం అనేటటువంటి వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. అసలు రేవంత్ రెడ్డికి సీఎం సీటుకు డీకేఆర్ గెలుపుకు సంబంధం ఏంటి? ఎందుకు ఆయన ఆ టైప్ ఆఫ్ లాంగ్వేజ్ వాడుతున్నారు? అంటే వాళ్ళు ఎలాంటి సంబంధం లేదు, నా గెలుపుకు ఆయన కుర్చీకి ఎలాంటి సంబంధమే లేదు. కేవలం డీకేఆర్ గెలవకూడదని ఆ యొక్క సెంటిమెంట్, సింపతి, సానుభూతి పొందడం కోసం మాట్లాడుతున్నాం. డీకేఆర్ ఎట్లా ఓడించాలి, ఏదో సానుభూతితోనే ఓడించాలి, డీకేఆర్ గెలిస్తే నాది ఊదిపోతుంది, అట్లాంటి సానుభూతి పొందడానికి మాత్రమే వాళ్ళు మాట్లాడుతున్నారు. డీకేఆర్ గెలిస్తే భారతీయ జనతా పార్టీలో పార్లమెంట్ సభ్యురాలు అవుతుంది. ఆయన కుర్చీ గుంజుకొని ముఖ్యమంత్రి కాదు కదా, ఆయన కుర్చీ గుంజుకొని ముఖ్యమంత్రి కాదు. ఈ జిల్లాకు పార్లమెంటు సభ్యురాలని నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ద్వారా ఈ జిల్లాకు పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తుంది. అంటే వీళ్ళు అభివృద్ధికి అడ్డుపడుతున్నారు, ఈ జిల్లా అభివృద్ధి కాకూడదని కాంక్షిస్తున్నారు, ఈ జిల్లాను దోచుకోవాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. డీకేఆర్ ఉంటే ఇవి సాధ్యం కావు. డీకేఆర్ ఉంటే పోరాటాలు చేస్తుంది, డీకేఆర్ ఉంటే ఊరుకోదు, డీకేఆర్ మొత్తం అన్ని కూడా బట్టబయలు చేస్తుంది. కాబట్టి మేము రానియకూడదు. ఎందుకంత భయం డీకేఆర్ అంటే వాళ్ళకు? ఎందుకంత భయం? ఎమ్మెల్యే ఎలక్షన్స్ సమయంలో కూడా తన ఎమ్మెల్యే పదవి కోసం, తన కోసం కేవలం 3 సార్లు కొడంగల్కి వచ్చిపోయారు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ లో ఇప్పటికే 6 సార్లు వచ్చిపోయారు, మళ్ళీ కూడా వస్తాను కార్యకర్తలకు చెప్తున్నారు. సో ఎందుకు ఇంత స్పెషల్ గా తీసుకున్నారు ఈ పార్లమెంట్ సీట్ అంటే ఏం చెప్తారు? తన ఎలక్షన్ అప్పుడు ఒకటేసారి వచ్చిపోయిండు కాన్స్టిట్యున్సీకి. తన ఎమ్మెల్యే ఎలక్షన్లో కొడంగల్కి ఒకటేసారి వచ్చిపోయిండు రేవంత్ రెడ్డి గారు. ఈ పార్లమెంట్ ఎన్నికలో ఇప్పటికీ 6 సార్లు వచ్చిపోయిండు. ఇంకో 3 సార్లు కూడా వస్తాడు కావచ్చు, 4 సార్లు కూడా వస్తాడు కావచ్చు. అంటే ఇంత ప్రెస్టీజియస్గా తీసుకోవడానికి కారణం ఏంటంటే డీకేఆర్ ఉండకూడదు. ఈ పాలమూరు జిల్లాలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ప్రశ్నించే గొంతు ఉండకూడదు. ప్రశ్నించే గొంతును నొక్కేయాలి, గొంతు విసికేయాలి. వాళ్ళ ప్రయత్నం అంతా అదే. ఆ ప్రయత్నం కోసమే ఇంతగానం లేనిపోని మాటలు, లేనిపోని ఇట్లా వంచే మాటలు, ఇట్లా ఏమంటారు దాన్ని, ఇంత చీప్గా బిహేవియరు, కించపరుస్తూ అవమానపరుస్తూ మాట్లాడే మాటలు. ఇల్లు కాదు, ఇప్పుడు ఆయన క్యాండిడేట్ వాళ్ళ భార్య కూడా మాట్లాడడం మొదలుపెట్టిందంట. చూడాలి అది కూడా నేను. ఆమె ఈ ప్రాంతంలో ఎవరో కూడా తెలియదు ఎవరికి, ఆమె ఒక ఆడామెనే, ఆమె కూడా మొదలుపెట్టిందంట మాట్లాడడం. అంటే వీళ్ళు ఈ ప్రాంతంలో బయటి ప్రాంతాలకు వెళ్ళి వచ్చి ఇంటోళ్ళని ఎక్కిరించిపోతున్నారు. వీళ్ళు బయట వాళ్ళు వచ్చి ఇంటోళ్ళని ఎక్కిరించిపోతున్నారు. ఇక్కడ వచ్చి బయట నుంచి వచ్చి ఇంటోళ్ళని అవమానం చేస్తున్నారు, బయట నుంచి వచ్చి ఇంటి ఆడబిడ్డని అవమానం చేసిపోతున్నారు. సో వీళ్ళకంతా కూడా పాలమూరు ప్రజలే బుద్ధి చెప్తారు. నా పాలమూరు ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ఈ పాలమూరు ఆడపడిచి ఒక గౌరవాన్ని నిలబెడతారు. పాలమూరు గౌరవాన్ని ఢిల్లీలో పార్లమెంట్లో వినిపించే విధంగా ఈ గౌరవాన్ని, పాలమూరు గౌరవాన్ని పెంచుతారనే విశ్వాసం నాకుంది. ఫైనల్ గా చెప్పండి మేడం, ఇప్పటి వరకు చాలా సందర్భాల్లో మీపై అనేక వ్యాఖ్యలు చేశారు, సోషల్ మీడియాలో కూడా అనేక థంబ్నెయిల్స్ పెడుతూ కూడా మిమ్మల్ని కొంత ఇబ్బందికరంగా గురి చేసినప్పటికీ మీ ప్రచారం రాబోయే రోజుల్లో ఎట్లా ఉండబోతుంది? ఫైనల్ గా మీ ఈ యొక్క రాజకీయం ఎట్లా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు? వాళ్ళు ఏదైనా చేయని, నేను ప్రజల్లో ఉండే వ్యక్తిని. నరేంద్ర మోదీ గారు ప్రజల కోసం, ఈ దేశం కోసం పనిచేస్తున్నటువంటి నాయకుడు. ఇప్పుడు ఆయన ఇచ్చినటువంటి దిశానిర్దేశంలో మేము ఈ దేశం కోసం పనిచేయాలి, ఈ ప్రజల కోసం పనిచేయాలి, ప్రజల అభివృద్ధి కోసం పనిచేయాలి, ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేయాలి లక్ష్యంతో పనిచేస్తున్నాం. ఆ లక్ష్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేటటువంటి విధంగానే గ్రామానికి వెళ్తున్నాం, ప్రజల్ని కలుస్తున్నాం, మోదీ గారు చేసినటువంటి విషయాలపైన వాళ్ళకు తెలియజేస్తున్నాం. వాళ్ళందరూ కూడా ఈసారి మోదీ గారు మాకు ఇవన్నీ చేసింది కాబట్టి మేము ఖచ్చితంగా గెలిపిస్తామమ్మా, నువ్వు ఉండాలి, నువ్వు పాలమూరు బిడ్డవే ఉండాలి, మా ఆడబిడ్డవే గెలవాలని పెద్ద ఎత్తున మహిళలు వస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ పెద్ద ఎత్తున అందరు కూడా ఆశీర్వదిస్తా ఉన్నారు. ఏ గ్రామానికి వెళ్ళినా ఖచ్చితంగా ప్రజల ఆశీర్వాదంతోనే నేను నరేంద్ర మోదీ గారి యొక్క అండదండలతోనే విజయం సాధిస్తున్నటువంటి విశ్వాసం నాకుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ.